వర్తమానము బైబిల్ పఠనము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 41వ అధ్యాయము ప్రాముఖ్యమైన మూలాంశం ఏంటంటే కనికరము. దేవుని యొక్క కనికరము ఏ రీతిగా ఉంటుందో, దేవుని కనికరము పొందుకోవాలంటే మనుష్యుడు ఎలా ఉండాలనో దావీదు గారు తన అనుభవంలో కనికరమును గురించినటువంటి శ్రేష్టమైన సంగతులను వివరించాడు. మరి కీర్తన పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ గాడ్, స్తోత్రం. అందరూ స్తుతిద్దాం చక్కగా. నా వలన నీవు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి, నా వలన నీవు ఆశించకయే ప్రేమించితివి, ఉన్నత భాగ్యం విరచితివి, సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతులు ఇలా నీ కొరకే, సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతులు ఇలా నీ కొరకే, యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. మన కొరకు సర్వము ధారాళముగా దయచేయాలి, దాహం తీర్చుటకు బండ నుండి చేర్చిన ఒకటారు, అలసిన వారి ఆశను తృప్తిపరిచేటువంటి దేవుడు, అనంతమైన కృపను దయచేసేటువంటి దేవుడైనాడు. You
పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారిణి నా కొరకు సర్వము ధారాలకుగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారిణి అలసిన వారి ఆశలు పూర్తిపరచితివి అనంత కృప పొంది ఆరాధింతుము అనుక్షణము అలసిన వారి ఆశలు పూర్తిపరచితివి అనంత కృప పొంది యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధానములో చేరిన మనము నిజంగా ధన్యులము. మరి కొంత కరెంటు వాతావరణము పరిస్థితుల రీత్యా కొంత ఆలస్యమైనది అయినప్పటికీ దేవుని మహాకృపలో దేవుడు మనందరినీ రీతిగా సమకూర్చి ఆయన ఉన్నతమైన కృప పొందుటకు దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఈ సమయంలో ఆయన సన్నిధానములో మనం నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునామమున వందనాలండి. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపలో మరి నాటి వర్తమానములను గమనించినప్పుడు కీర్తనకారుడు 41వ కీర్తన మొదటి మాటను మనం చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని రక్షించును అనే మాటను మనము చూస్తున్నాం. కీర్తనకారుడు బీదలు అనే మాటను ఇక్కడ పలికిన విధానాన్ని చూస్తున్నాం. బీదలు అనగా బలహీనుల పట్ల, నిస్సహాయుల పట్ల దేవునికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అవసరంలో ఉన్న వారి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి దయను చూపే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. గనుకనే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అనే మాటను మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తాం. ఈ వాక్యం యొక్క ఉద్దేశము కనికరము గలవారు, కనికరమును గురించినటువంటి మాటలను భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఈ కనికరము ఏ రీతిగా ఉంటుందనే మాటను మనం చూస్తే, బలహీనుల పట్ల కనికరము, నిస్సహాయుల పట్ల కనికరము,
శ్రమలో ఉన్న వారి పట్ల కనికరము, ఆదరణ కావలసిన వారి పట్ల కనికరము, అనానుకూల పరిస్థితిలో వెళుతున్నటువంటి ఆర్థిక, శారీరక, మానసిక విషయాల్లో కురింగిపోయిన వారి పట్ల దేవునికున్న కనికరాన్ని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. అందును బట్టే మొదటి మాటలంటాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఇక్కడ మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాలను కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. బీదలు అనే మాటను ఇక్కడ మనం పరీక్షించినప్పుడు ఆర్థికముగా కావచ్చు, ఆధ్యాత్మికముగా కావచ్చు. ఆర్థికంగా మాత్రమే మనం చూడటానికి వీల్లేదు, కానీ ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు బీదలు అనే మాటను మనము జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా, ఆత్మీయముగా మన యొక్క హృదయాల్లోనికి తీసుకుంటే దేవుని సన్నిధికి నడవని వారు, దేవుడంటే ఎరగని వారు, భయము భక్తి లేనటువంటి వారు, దేవుని మాటలను రుచి చూడని వారు. బీదలు అనే మాటను మనం సహజంగా గమనిస్తే ఏమనుకుంటామంటే ఆర్థికంగా డబ్బు లేని వారు, లేదా పెద్ద మిద్దలు మేడలు కలిగి బాగా ఉన్నతంగా వారు ఉన్నటువంటి వారు అనేటువంటి మరి సామాజికమైనటువంటి ఆలోచనకు మనం వెళ్తాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకోవాలి. అందును బట్టి కీర్తనకారుడు పలికిన మాట ఏంటంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాటను మనం ఇక్కడ పలుకుతున్నాం, చూస్తున్నాం. ఈ బీదలు అనే విషయాన్ని మనం గమనిస్తే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నవారు, దేవుడంటే ఎరగని వారు, దేవుని మాటలకు లోబడిన వారు, దేవుని సన్నిధిలో ఉన్న మాటల యొక్క మాధుర్యమును రుచి చూడని వారు. గనుక ఇటువంటి వారు దేవుని సన్నిధిలో కనపరచబడాలి, అటువంటి కనపరిచే అనుభవానికి వెళ్ళాలి. కేవలము ఆధ్యాత్మికమైనటువంటి ఆర్థిక స్థితులను మాత్రమే కాకుండా శరీరానికి కావలసిన ఆత్మీయమైనటువంటి ధన్యతను కలిగి ఉన్నా లేదో పరిశీలించుకోవాలి. కీర్తనకారుడు చెప్పిన మాటలు మనం కలిస్తే అట్టివాడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని తప్పించే 2-3 అంశాలను మనము చూసుకొని వాక్య భాగాన్ని నేను ముగించడానికి ఆశపడుతున్నాము. మొదటగా మనం గమనిస్తే అవసరంలో ఉన్న వారితో దేవుని కనికరాన్ని పంచుకుంటే మనము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, అనగా కీడు నుండి మమ్మల్ని కాపాడుతాడనేటువంటి ఒక నిరీక్షణ. అంత మాత్రమే కాకుండా సాతాను శక్తిని, శత్రువుల శక్తిని నాశనము చేయమని ఎప్పుడైతే బీదలైన వారు దేవుడు కటాక్షిస్తాడనేటువంటి కనికరాన్ని పొందుకుంటామనేటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారో వారిని బట్టి కూడా కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో స్వస్థత దొరుకుతుంది అనే విషయాన్ని కలిగిన వారిని కూడా మనం ఇక్కడ గమనించగలుగుతాం. కీర్తనల గ్రంథము 72వ కీర్తనలో మనము 2వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. జాగ్రత్తగా ఈ మాటను మనం పరిశీలించాలి. మొదట నీతిని బట్టి ఆయన ప్రజలైన వారికి, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన ఆయన పిల్లలైన వారికి ఆయన న్యాయము తీర్చువాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ప్రతి మాటలో 2వ అంశాన్ని మనం గమనించాలి. మొదటి వారు ఆయన పిల్లలు అంటే 2వ వారు ఎవరు? ఆయన పిల్లలు కాని వారు ఉన్నారు అని అర్థం. ఆయన పిల్లలు కాని వారు ఎవరు అంటే ప్రార్థన అనుభవం లేని వారు, దేవుని సన్నిధికి నడవని వారు, దేవుడంటే ఎరగని వారు, లోకములో ఉన్నటువంటి శరీరానుసారమైన కోరికలతో మాత్రం ఉన్నటువంటి వారు. అందును బట్టి ఆయన పిల్లలు, నీ ప్రజలు, నా ప్రజలు అనేటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఆయన పిల్లలైన వారు. దీన్ని మరొక మాటలో చూస్తే సమస్తానికి, సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. అయితే వేరు చేయబడిన వారు ఎవరు అంటే అనీతి న్యాయములను ఎతికేటువంటి వారు, పరీక్షించేవారు, ఆయన కనికరము కొరకు ఎదురు చూసేవారు, ఆయన కనికరాన్ని పొందుకోవడానికి ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి నడిచేటువంటి వారు. అట్టి వారిని ఆయన నీతి న్యాయములను గురించి మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. మరొక మాటను చదివి
మనము ముందుకు కొనసాగుదాము. మరొక మాటను మనం ఇక్కడ గమనించినట్లయితే మరి 72వ కీర్తనలో 4వ మాటను కూడా ఒకసారి చూద్దాం. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును. మొదటే చెప్పాను, బీదలు అంటే ఆర్థికమైనటువంటి బీదత్వం కాదు, ఆత్మీయమైనటువంటి బీదత్వం, ఆత్మీయమైనటువంటి కనికర, ఆత్మీయమైనటువంటి తగ్గుదల, ఆత్మీయమైనటువంటి విధేయత. అటువంటి విధేయత కలిగిన వారు వారున్నటువంటి శ్రమలను బట్టి, వారున్నటువంటి బాధలను బట్టి ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగు కొడతాడు. ఎప్పుడైతే దేవుని యందు మనము భయము భక్తిని కనపరిచి మన యొక్క అవసరతను అక్కర్ని ఆయన సన్నిధిలో కనికరము కొరకు ఎదురు చూసే వారముగా ఉంటాడో, మనపై ఆధిపత్యము చేస్తున్నటువంటి అపవాది అంధకార శక్తి సంబంధులైన వారికి దేవుడు తగిన గుణపాఠము నేర్పిస్తాడు. దాని కొరకు మనము కనికరము కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. చివరి మాటను మనం గమనిస్తే మరి 72వ కీర్తన 12వ మాటను చదివి వర్తమానాన్ని ముగించుకుందాం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధురులను అతడు విడిపించును. దరిద్రులు మొరపెట్టగా, దారిద్ర్యములో ఆర్థికమైన దారిద్ర్యము, శరీరానుసరమైన దారిద్ర్యం, ఆత్మీయతలో దేవునికి చోటువని దారిద్ర్యము, కేవలము లోకములో శరీరానుసారమైనటువంటి తిరుము త్రాగము సుఖించమైనటువంటి కోరికలు మాత్రమే కాక ఆధ్యాత్మికమైన దారిద్ర్యంలో ఎంతో మంది ఉన్నారన్నాడు. శరీరానుసారమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు మాత్రమే కాక ఆత్మానుసారమైనటువంటి దారిద్ర్యం. దేవుడు నీ కుటుంబంలో లేకపోతే అది దారిద్ర్యం, దేవుడు నీ హృదయంలో లేకపోతే అది దారిద్ర్యం, దేవునికి నువ్వు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే దారిద్ర్యము, దేవునికి నువ్వు సమర్పించమైనటువంటి ఆ కానుకలు ఇవ్వకపోతే దారిద్ర్యము, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు నువ్వు చెల్లించకపోతే దారిద్ర్యము, దేవుని నువ్వు అడగకపోతే దారిద్ర్యం. ఇటువంటి ఆ దారిద్రపు స్థితులను మనం మర్చిపోయి దేవుని నుంచి మనం పొందుకోవలసినటువంటి ఆ యొక్క మేలుల కొరకు మాత్రమే ఎదురు చూసే వారముగా ఉన్నాం. గాని దేవుని నుండి కనికరము పొందుకోవాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి? మొదట క్రైస్తవ పిల్లలైన వారు దేవుని కనికరమును పొందాలి. అటువంటి కనికరమును కలిగినప్పుడు మాత్రమే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. కనుక ఆధ్యాత్మికమైనటువంటి కనికరము చేత ఆత్మీయతలో మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని, దేవునికి మనం ఎక్కడ దూరస్తులుగా ఉన్నాము, ఎక్కడ మనము తప్పిపోయాము, ఎక్కడ మనము దేవునికి అయిష్టమైన కార్యముల చేత ఈ లోకములో అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆత్మ పరిశీలన కలిగిన వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని కనికరాన్ని పొందుకోగలుగుతాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, మరి ఈ రీతిగా దేవునిపై ఆయన కనికరము కొరకు ఎదురు చూస్తున్నటువంటి కీర్తనాకారుడు ఆయన పలికినటువంటి అనేక మాటలను మనం గమనించినప్పుడు మనము ఏ రీతిగా ఉంటున్నామో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ దయగలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన ఉన్నతమైన మాటలను బట్టి మీకు వందనాలు. నాయనా, మేము కనికరము పొందుకోవాలంటే, నాయనా వేదనలను కటిక్షించే అనుభవానికి మేము వెళ్ళాలంటే, ఆర్థికమైనటువంటి నాయనా ఆ పరిస్థితులు కాక ఆధ్యాత్మికమైనటువంటి బీదత్వంలో, ఆధ్యాత్మికమైనటువంటి కనికరములో, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి నాయనా విధేయతలో బీదత్వం కలిగిన వారై మీ నుంచి పొందుకోవలసినటువంటి భాగ్యాన్ని, ధన్యతను పొందే కృపలోనికి నీ బిడ్డలను ఆయుత్తపరచమని ఈ మాటల చేత ప్రభువా, ఇంకా నాయన లోకానుసారమైన దారిద్ర్యంతో ఉన్న వారిని విడిపించి ఆధ్యాత్మికమైనటువంటి మీ యొక్క ధన్యతలోనికి ఆ కనికరమును పొందుకునే పిల్లలుగా ఉండే కృపలో ఉంచమని ఈ మాటలు మీ సన్నిధానంలో నాయన ఆయుత్తపరిచి అనేక మంది హృదయంలో ఫలించులాగున కార్యాలు జరిగించమని మా ప్రియుడు, మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.